రాజకీయంగా అపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడా సందర్భం వచ్చినప్పుడు రాజకీయ పరంగా, అభివృద్ధి పరంగా, పార్టీ సిద్ధాంతాల పరంగా ఎన్నో ప్రెస్ మీట్లు ఇప్పటి వరకు పెట్టడం అయితే జరిగింది. కానీ ఈ రోజున సందర్భం కొంచెం డిఫరెంట్ గా ఉంది. అదే రకంగా ఈ రకమైన పరిస్థితిలో ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తుందని అయితే నేను అనుకోలేదు. మీ అందరికీ తెలిసిన విషయం, గత 30 సంవత్సరాలుగా డిసిసిబి అనే వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ కింద కానీ లేదా తర్వాత వైఎస్ఆర్సీపీ చేతిలో కానీ ఉంది. మరి ఈ జిల్లాలో ఉన్న వైకాపా నాయకులందరూ కూడా డిసిసిబిని వారి సొంత సంస్థ కింద మార్చుకున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయి ఉంటారు. అదే రకంగా క్షేత్రస్థాయిలో కూడా మరి ఎట్లా నడిపించారో మీ అందరికీ తెలిసిన విషయమే. అందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే డిసిసిబి అనేది ఒక సహకార సంస్థ. డిసిసిబి అనేది ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ. ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు అక్కడ ఎమ్మెల్సీ కింద ఎలాగైతే ఉన్నారో ఇక్కడ డిసిసిబిలో నేను ఒక చైర్మన్ గా ఉన్నాను. చాలా కాలం తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం వచ్చిందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ రోజున అమ్మవారి పండుగ ఇక్కడ విజయనగరంలో ఏదైతే జరుగుతా ఉందో, సిరిమాను ఉత్సవం ఏదైతే జరుగుతా ఉందో, మా క్యాడర్ నుంచి మాకు వచ్చిన లెటర్స్ ఏంటంటే, అంటే మా సొసైటీ అధ్యక్షుల నుంచి, సార్ ఈసారి డిసిసిబి ప్రాంగణంలో మేము కూర్చుని పండగ ఏదైతే ఉందో ఆ పండగని మేము వీక్షిస్తాము అని. దానికి మేము సరేనండి, దానికేముంది, సొసైటీ అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో ఈ 94 అధ్యక్షులు కానివ్వండి, మరి డిసిఎంఎస్ చైర్మన్ గంప కృష్ణ గారు కానివ్వండి, వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సహకార రంగానికి సంబంధించి ఈ రోజున ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ కాబట్టి దానికి ఓకే అని చెప్పి మేము చెప్పాము. అదే రకంగా మా ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటున్నాం. కరెక్ట్ గా ఒక 3 గంటల క్రితం బొత్స సత్యనారాయణ గారి పిఏ డిసిసిబిలో మేము కూర్చుంటున్నాము అని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? బొత్స సత్యనారాయణ గారు నాకంటే వయసులో పెద్దవారు, రాజకీయంగా సీనియర్. ఆ విషయానికి నేను ఒక వ్యక్తిగా, రాజకీయ నాయకులుగా నేనైతే ఆయన ఎప్పుడు గౌరవిస్తాను. కానీ ఈ అహంకార ధోరణి ఏంటి? ఎవరిని అడిగి ఒక లెటర్ రాసేసుకుని మాకు ఎస్కాట్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఇదేమైనా ప్రభుత్వ జాగానా? సారీ, ఇది ప్రభుత్వ జాగానా లేదంటే ప్రైవేట్ సంస్థ? ఇదేమైనా మీ సొంత ప్రాపర్టీనా? ఇది పద్ధతి కాదండి, ఇది పద్ధతి కాదు. వాళ్ళ పిఏ గారు ఎవరైతే ఉన్నారో మా అధికారి ఎవరితోనో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇది రాజకీయంతో కూడుకున్న అంశం కాబట్టి చైర్మన్ గారితో మాట్లాడండి అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆయన సంతకంతో పిఏ టు ఎమ్మెల్సీ అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పేసి ఒక 20 మందికి కాపీ చేసేశారు. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, విశాఖపట్నం కలెక్టర్కి, అక్కడ కమిషనర్ గారికి, డిఐజీ గారికి, ఎస్పీ గారికి, అండ్ కాపీ టు పిఎస్, చీఫ్ సెక్రటరీ వగేరా 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 అని చెప్పి చేసేశారు. ఇది ఇప్పుడు నేను ప్రశ్నిస్తూ ఉన్నది ఇదే. ఎట్లా ఇదంతా? ఈ వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదా? మీరు అక్కడ సెషన్స్ లో కూర్చుని ఒక ఎమ్మెల్సీగా పెద్దరికంగా మాట్లాడుతున్నారు, వ్యవస్థల కోసం మాట్లాడుతున్నారు. మరి ఎక్కడికి వచ్చేసరికి ఇదే వ్యవస్థల పట్ల గౌరవం లేదా? మళ్ళీ అదే అడుగుతున్నాను, ఈ అహంకార ధోరణి ఏంటి? ఇది ఎంతవరకు సమంజసం? మీకు మీరు డిక్లేర్ చేసేసుకోవడానికి ఏ రకమైన రైట్స్ ని మీరు తీసేసుకున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే తెలియజేసేది ఏమనగా, ఖచ్చితంగా దీన్ని మాత్రం దయచేసి రాజకీయం చేయకండి. డిసిసిబి వ్యవస్థ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇప్పుడు ఇన్ఛార్జెస్ అనేవారు ఉన్నారు.
94 సొసైటీలకి 94 ఉన్నారు. DCMS చైర్మన్ ఉన్నారు, DCCB చైర్మన్ ఉన్నారు, అలాగే మా ముఖ్య అధికారులు కూడా ఉన్నారు. అందరినీ కూడా మేము గౌరవించుకుంటాం. కానీ మీరు ఎవరు కూడా ఈ రకమైన ఒంతెడ్డు పోకడ్లకి పోకుండా, అహంకార ధోరణికి పోకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా మాకు ఏ రకమైన ఇబ్బందులు లేకపోయి ఉండొచ్చు. మా ఇంట్లో ఏవైనా శుభకార్యాలు అయితే ఎవరికైనా చెప్పుకుంటాం. మన జిల్లాల్లో అదంతా లేకపోవచ్చు. కానీ ఒక్క విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను ఖచ్చితంగా కార్యకర్తల తరపునే నిలబడతాను. రాజకీయంగా మాకెవరితో కూడా తగ్గేది లేదు, ఎక్కడ తగ్గేది లేదు. గత 5 సంవత్సరాలుగా కానివ్వండి, 2004 నుంచి 14 మధ్యలో కానివ్వండి, రాజకీయంగా ఎంతమంది కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు మీరు? గత 5 సంవత్సరాల్లో 20-22 ఏళ్ల కుర్రోళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసులు అన్యాయంగా పెట్టించారు మీ జడ్పీటీసీలు. ఎంతో మందికి పెన్షన్లు అన్యాయంగా తీసేశారు మీరు. ఎంతో మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ, గ్రామాల్లో ఉన్న విఓఏలకు కానీ జాబులు అన్యాయంగా తీయించేశారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అడిగిన ప్రశ్నకు కూడా నా సమాధానం అదే. ఇలాంటివన్నీ గ్రౌండ్ లో మీరు చేయగా, రాజకీయంగా వాళ్ళు మేము ఎక్కడా కూడా మరి అర్థమయ్యే ఉంటది. ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.